మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, కొందరు ఎవరో తమ మైండ్ని రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారని, తమ మైండ్ తమ కంట్రోల్లో ఉండటం లేదని గోల్ పెడుతుంటారు. ఇలా నిజంగానే మైండ్ ఎవరైనా రిమోట్తో కంట్రోల్ చేయడం సాధ్యమేనంటారా? ఏమీ లేదమ్మా, ఇది ఒక మానసిక వ్యాధి. స్కిజోఫ్రినియా అనే ఒక మానసిక వ్యాధి ఉంది. అలాగే లేదా సైకోటిక్ డిజార్డర్ అంటాం. ఈ సైకోటిక్ డిజార్డర్లో రకరకాలైన భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. సైకోసిస్ ఒక మానసిక జబ్బు. మనం మెంటలాగా బిహేవ్ చేస్తారు. పిచ్చోడు బట్టోడు తీసుకుంటా గెద్దుడు పిచ్చోడు రా అంటారు. అలా కాకుండా కొంతమంది చెప్తారు, నన్ను సరిగ్గా ఆలోచించకుండా ఎక్కడి నుంచో పరలోకం నుంచి ఆ మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు. పరలోకం నుంచి ఎక్కడో ఇతర లోకాల నుంచి నా మైండ్ కంట్రోల్, నన్ను ఆలోచించనివ్వటం లేదు. నేను ఆలోచించలేదు, నా ఆలోచనని ఇంకోటి తెలిసిపోతున్నాయి. నేను ఏ ఆలోచిస్తున్నానో అది ముందే వాళ్ళకి తెలిసిపోతున్నాయి. అంటారు వాళ్ళు. నా బ్రెయిన్ని కంట్రోల్ చేస్తాను. నా బ్రెయిన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, రిమోట్గా తెలిసిపోయింది. నా మనసులో ఆలోచనలన్నీ వాళ్ళు తెలిసేసుకుంటున్నారు అని బాగుతారు. మైండ్ని హ్యాక్ చేశారు. మనకంతా ఫేస్బుక్ని హ్యాక్ చేశారు, వాట్సాప్ చేశారు అంటారు కదా, ఆ రకంగా హ్యాక్ చేశారంటారు. తెలిసిపోతున్నాయి, నా మనసులో విషయాలన్నీ తెలిసిపోతున్నాయి. వాళ్ళకి గోల పెడతారు. నేను ఆలోచించేవన్నీ తెలిసిపోతున్నాయి. అసలు నా మైండ్ అసలు నా ఆలోచన కంట్రోల్ చేసేస్తున్నారు. ఇంకోళ్ళు రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు నేను చెప్పలేను, కంట్రోల్ చేస్తున్నారు. నాకు ముందు థాట్ వెళ్ళనివ్వట్లేదు, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళు. రిమోట్తో దాన్ని కంట్రోల్ చేస్తున్నారని గోల పెడతారు కొంతమంది. దిస్ ఇస్ డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఇది ఎక్కువగా స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక వ్యాధి ఉన్నవాళ్ళు. స్కిజోఫ్రెనియా వెరీ కామన్, జనాభాలో 100కి 2 దాకా ఉంటుంది జబ్బు. వాడు గోల ఇలా డెల్యూషన్ అంటే భ్రమ భ్రాంతి. ఈ భ్రమ భ్రాంతి గోల పెడుతుంటారు. నా గురించి తెలిసిపోతుంది, తెలుసుకుంటున్నారు, నా మైండ్ కంట్రోల్ చేస్తున్నారు, నా మనసులో విషయాలు నేను ముందే తెలుసుకుంటున్నారు, నాకంతా అడ్డుపడుతున్నారు నా ఆలోచనలకి, పరలోకం చేస్తున్నారంటారు వాళ్ళు. రిమోట్ మరి కూర్చొని టీవీ కొడుతుంటాం, రిమోట్ ఇంకా అన్నీ ఇలా చేస్తుంటారు. రిమోట్ కంట్రోల్, డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కంట్రోల్ చేస్తున్నారంత అనేది. ఇది ఎవరు పరలోకం చేసే పాడు లేదు, కేవలం అది ఒక మానసిక జబ్బు. ఈ మానసిక జబ్బు చాలా విచిత్రం అండి. ఇది డెల్యూషన్ కంట్రోల్ అని చెప్పాం కదా. ఒక అన్నీ ముందే తెలిసిపోతున్నాయి అంటారు, కంట్రోల్ చేస్తుంటారు, నా విషయాలు నేను తెలిసిపోతున్నాయి అంటారు, నాకు అడ్డుపడుతున్నారంటారు, నన్ను హ్యాక్ చేసేస్తున్నారంటారు. అన్నివన్నీ ఒక రకమైన జబ్బు. చాలా కామన్ అన్నమాట దీని. ఈ డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్ మనం ఎలా చెప్పాము, ఈ డెల్యూషన్ అంటే ఈ భ్రమ భ్రాంతి అని రకరకాలు ఉంటాయి. ఒకటేమో డెల్యూషన్ ఆఫ్ పెర్సిక్యూషన్ అంటారు. డెల్యూషన్ పెర్సిక్యూషన్ అని ఒకటి ఉంది. అంటే ఈ స్కిజోఫ్రెనియా అనుకున్న మానసిక చాలా అందరూ చెప్పారు, స్కిజోఫ్రెనియా అని చెప్పారు. దీన్ని సైకోటిక్ డిజార్డర్ అంటాం. అంటే మానసిక జబ్బు. ఈ మానసిక జబ్బులో ఒక భ్రమ భ్రాంతులు ఎలా ఉంటాయి అంటే, ఒకటి ఎవరో నేను వెళుతున్నా, నా వెనకాతల 10 మంది కత్తులతో వస్తున్నారు అంటారు. ఇగో నా వెనకాల 10 కూర్చుని అందరూ ఉన్నారు, 10 మంది వెనకాతలు ఉన్నారు, కుక్కలు కూడా మేము తరుగుతున్నారు. అక్కడ ఏమంటారు, కుక్క ఉండదు, మేమంటే మనుషులు ఉంటారు, కత్తులు ఉంటారు. నాకు కత్తులతో ఇంట్లోకి వెళితే బీరో వెనక దాగుంటారు, గోడ వెనక దాగుంటారు, నా గుమ్మ వెనక దాగుంటారు. తినేస్తారు వీళ్ళు. బుర్ర తక్కిన వాళ్ళు బుర్ర తినేస్తారు. నా మంచం కింద కత్తిపెట్టి కూర్చున్నాడు వాడు. కత్తిపెట్టి ఎవరు లేర్రా, నీకేం లేర్రా, మంచం కింద లేదా గోడ కింద ఉన్నారు అక్కడ అంటాడు వాడు. వాడు కనబడుతున్నారు వాడికి. భ్రమ భ్రాంతి. చంపేస్తుంటాడు వాడు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, చంపేస్తారు వాళ్ళు మనిషి తక్కువ వాళ్ళని. నేను నడుస్తున్నా, అగో నా వెనకాల కత్తులు పెట్టి వస్తున్నాను, చంపడానికి వస్తున్నారంటారు. ఎవడు ఏం లేర్రా ఎవరు, నీదంతా భ్రమరా అంటే, కాదు ఉన్నారు అంటాడు. గోడ పక్కన ఉన్నారు, గుమ్మ పక్కన ఉన్నారు, మంచం కింద ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆ గదిలోనే ఈ గదిలోనే చేసి అన్నీ కనబడతాయి. భ్రమ భ్రాంతి. లేని ఉన్నట్లుగా కనబడడం. వాడు కనబడతాయి. మనుషుల కత్తుల కవి ఎండ్రేంటండి వాడు ఈ గోవాల పెట్టి అరిచేస్తుంటాడు.
దీన్ని ఏమంటారు? డెల్యూషన్ ఆఫ్ పెర్సిక్యూషన్. ఎలా అయితే డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్ రిమోట్తో మన ఆలోచన కంట్రోల్ ఇస్తున్నారు. అంటే ఈ భ్రమలు భ్రాంతులు ఎలా ఉంటాయంటే డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్, డెల్యూషన్ ఆఫ్ పెర్సిక్యూషన్, ఇంకోటి ఏంటి డెల్యూషన్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. కొంతమంది అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారంటారు, కొంత తన గురించే మాట్లాడుకుంటారు, తనకు ఏవో చెప్పుకుంటున్నారంటాడు. నా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడరు. నా గురించే నేను నా వాళ్ళ గురించి నా గురించి తిన్నాను నేను, వాళ్ళు నా గురించి మరి ఇంట్లో గొడవలు వస్తుంటాయి. అలాగే నా గురించి వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు, నీచంగా మాట్లాడారు. అది డెల్యూషన్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు అన్నమాట. ఆడు ఎవ్వరు మాట్లాడకపోయినా సరే నా గురించి ఇలా అనుకుంటున్నారు, నా గురించి ఇలా అనుకుంటారని ఏడుస్తుంటారు. ఇప్పుడు కొంత గోల, ఒరే ఎవరు అనుకోవట్లేదురా అంటే, కాదు నా గురించి అనుకుంటున్నారు, నా గురించి అది నీచ, నేను అలాగే అలాంటి వాడిని కాదు, కానీ నేను దొంగతనం చేశానంటారు అనుకుంటున్నారు, నేను వాళ్ళు డబ్బులు కొట్టేశానంటున్నారు, నన్ను అనుకుంటున్నారు, నా గురించి అనుకుంటున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు. నేను ఎవరి డబ్బులు కొట్టేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ వాళ్ళందరూ నన్ను అంటున్నారు, నువ్వు గోలు పెడతారు, ఆ చెడుగా మాట్లాడుతున్నారని చెప్పేది మాట. ఇంకోటి డెల్యూషన్ ఆఫ్ గ్రాండియర్ ఇంకోటి ఉంది. అది ఇంకోటి ఇచ్చారు. వాళ్ళు నేనే దేవుణ్ణి, నేనే ఆంజనేయ స్వామిని, నేనే వెంకటేశ్వర స్వామిని అని చెబుతుంటారు. డెల్యూషన్ ఆఫ్ గ్రాండియర్ అంటారు. వాడు ఏం లేదు, నేనుగా వెంకటేశ్వర స్వామిని, నేనుగా ఆరంగా వాడు గొప్పగా ఫీల్ అయిపోతుంటాడు. నాకు పూజలు చేయండి, నేను వెంకటేశ్వర స్వామి ఇంట్లోకి వచ్చా, నాకు పూజలు చేయాలి, మీరు ఇలా ఊరుకుంటారండి. అదే కూడా ఆ డెల్యూషన్ ఆఫ్ గ్రాండియర్ ఉన్నారు. కొంతమంది ఇదే పెట్టుకుని నేను మరి దైవాంశ సంభూతుని చెప్పుకుంటారు. వాళ్ళు దైవాంశ సంభూతి, కొంతమంది బాబాల కింద తయారు వాళ్ళతో ఇలా వాళ్ళ మెంట్లో మాట్లాడు. కొంతమంది బాబాలు నేను దైవ స్వరూపుణ్ణి అని చెప్పుకుంటారు. వాళ్ళు ఈ దైవ స్వరూపుని రెండు రకాల మోసగాళ్ళైనా అవుతారు, లేదా మెంట్లోనే అవుతారు. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే నేనే ఆ దైవ స్వరూపాన్ని, నేనే ఆత్మస్వరూపాన్ని అని చెప్పుకుంటాడు. వెంకటేశ్వర స్వామి ఆత్మస్వరూపాన్ని, ఆంజనేయ స్వామి ఆత్మస్వరూపాన్ని, నేనే ఆంజనేయ స్వామిని చెప్పుకుంటారు వాళ్ళు. అంటే ఆ డెల్యూషన్ గ్రాండియర్ మెంటల్ డిసీజ్. వాడు మందులు వేస్తే యాంటీసైకోటిక్ డిసీజ్, ఆ దేవుడు పరారైపోతాడు అక్కడ. డెల్యూషన్ గ్రాండ్ అంటే భ్రమలు భ్రాంతులు ఇన్ని రకాలు, ఇవన్నీ కామన్ మనం చూసేదే. ఈ బాబాలుగా చలామణి వాళ్ళు రెండు మోసగాళ్ళైనా అవుతారు, లేకపోతే మెంటల్ జబ్బు అయినా అవుతారు. మెంటల్ రోగి, మానసిక రోగి, సైకోటిక్ డిజార్డర్, మెంటల్ మాట్లాడు. అలాగే ఇంకోటి ఉంది, అదేంటంటే ఇది ఒక సొమాటిక్ డెల్యూషన్. కొంతమందికి ఏమో నా ఒంటి మీద పురుగులు పాకుతున్నాయి, చీమలు పాకుతున్నాయి, అమ్మో ఇవన్నీ పాములు పాకుతున్నాయి అంటాడు. ఏం లేవురా అంటే బొద్దంకులు పాకుతున్నాయి అని గొడవడుతాడు. సొమాటిక్ డెల్యూషన్స్ అంటాం. సొమాటిక్ ఒంటి మీద ఎంత అబ్బో ఏమండి పప్ప ఇంత ఉన్నాయి, ఇంత బొద్దంకులు పాకుతున్నాయి, ఇలాగా పాము ఏంటిదండి గోల పెట్టేస్తుంటారు. అవి ఏముండవు. సొమాటిక్ డెల్యూషన్స్, భ్రమలు భ్రాంతులు ఎంతకాలం ఉంటాయి. ఇవన్నీ మానసిక రోగాలు. దేవుడి గురించి చెప్తేనేమో పూజలు చేస్తారు, ఇవన్నీ మాట్లాడితేనేమో మెంటోడు అంటారు. చాలా విచిత్రంగా ఉన్నాయి డాక్టర్ గారు. డెల్యూషన్ భ్రమాభ్రాంతులు. డెల్యూషన్ కంట్రోల్, ఎందుకంటే నాకు నా మైండ్ ఎవరు కంట్రోల్ చేసేస్తున్నారు, నా విషయాలన్నీ తెలిసిపోతున్నాయి, పరలోకం నా మైండ్ కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేదేమో డెల్యూషన్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ చేస్తున్నాను. ఇవన్నీ మానసిక జబ్బుకి సంబంధించిన విషయాలు. అంటే తెలుసుకోండి ముందు, మనిషి ముందు ప్రతి తెలియాలి. లేకపోతే ఏది నిజం అనుకుంటారు వాళ్ళు. ఈ దైవ స్వరూపాలు అని చెప్పేసి వీళ్ళందరూ పూజలు చేస్తారు. వీళ్ళందరూ రెండు మెంటల్ రోగి లేదా మోసగాడు, ఏదో తేల్చేయండి. అంతేగాని నేను ఫలానా ఆత్మస్వరూపుణ్ణి, నేను దైవ స్వరూపుణ్ణి, నేను స్వయంభూని అనేవాడు చెప్పాడంటే వాడు మోసగాడు అనేవాలి, లేకపోతే మెంటలోడు అనేవారు. కానీ అలాంటి వాడు దేవుడు లేడు, దైవశక్తి లేదు, దేవత కాదు, అంతే. ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇటువంటి రిమోట్ కంట్రోల్స్ ఏమీ పనిచేయవు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను తప్పక వీక్షించండి.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.